శుభమస్తు.co కమ్మవారి ప్రత్యేక వివాహ వేదిక. కమ్మనైన వివాహాలకు అమ్మలాంటి చిరునామా. ఆ ముగ్గురు మహిళలు క్రీడా రంగంలో తమ సత్తా చాటినవారు. తెలుగు గడ్డపై పుట్టి మేధస్సుతో ప్రపంచాన్ని శాసించిన చదరంగపు రాణులు, వేగంతో కోర్టును ఏలిన బ్యాడ్మింటన్ స్టార్ల అద్భుత ప్రస్థానమిది. ఒకరు కేవలం 15 ఏళ్ల ప్రాయంలోనే గ్రాండ్ మాస్టర్గా అవతరించి దశాబ్దాల కాలంగా ప్రపంచ చదరంగ వేదికలపై అజేయమైన శక్తిగా నిలిచారు. మరొకరు గర్భవతిగా ఉండి కూడా దేశం కోసం మైదానంలో పోరాడి అంతర్జాతీయ వేదికపై మువ్వన్నెల జెండాను రెపరెపలాడించిన ధీశాలి. ఇంకొకరు రాకెట్ పడితే కోర్టులో మెరుపులు మెరిపిస్తూ డబుల్స్ విభాగంలో భారత్కు మొట్టమొదటి ప్రపంచ స్థాయి పతకాలను అందించిన సాహస నారి. వీరంతా అద్భుతమైన ఆత్మవిశ్వాసంతో నేటి తరం మహిళలకు స్ఫూర్తిదాతలుగా నిలిచారు. అమ్మగా బాధ్యతలు నిర్వర్తిస్తూనే ఆటలోనూ అగ్రస్థానాన్ని కాపాడుకుంటూ మల్టీటాస్కింగ్కు నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన ఈ క్రీడామూర్తులు మన తెలుగువారు, ముఖ్యంగా మన కమ్మవారు కావడం మనకు గర్వకారణం. కోనేరు హంపి చదరంగంలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన భారతీయ గ్రాండ్ మాస్టర్. కేవలం 15 ఏళ్ల వయసులోనే గ్రాండ్ మాస్టర్ హోదా సాధించి అత్యంత పిన్న వయసులో ఈ ఘనత సాధించిన మహిళగా ప్రపంచ రికార్డు సృష్టించారు. నాటి నుంచి ఆమె క్రీడా జగత్తులో దూసుకుపోతున్నారు. 2004లో అమెరికాలో జరిగిన ప్రతిష్టాత్మక ఓపెన్ టోర్నమెంట్లో పురుషులతో పోటీపడి విజేతగా నిలిచారు. 2006లో దోహా ఆసియా క్రీడల్లో వ్యక్తిగత, జట్టు విభాగాల్లో 2 బంగారు పతకాలు సాధించారు. 2011లో మహిళల ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్లో రన్నరప్గా నిలిచారు. 2019లో రష్యాలో జరిగిన వరల్డ్ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్షిప్లో విజేతగా నిలిచారు. 2020లో భారత జట్టు చారిత్రాత్మక బంగారు పతకాన్ని గెలుచుకోవడంలో కీలక పాత్ర పోషించారు. 2022లో ప్రపంచ బ్లిట్జ్ చెస్ ఛాంపియన్షిప్లో రజత పతకం సాధించారు. 2022లో చెన్నైలో జరిగిన 44వ చెస్ ఒలింపియాడ్లో భారత మహిళల జట్టుతో కలిసి కాంస్య పతకం గెలిచారు. 2024లో న్యూయార్క్లో జరిగిన ఫైడ్ ప్రపంచ ర్యాపిడ్ ఛాంపియన్షిప్లో ఇండోనేషియా క్రీడాకారిణిని ఓడించి రెండోసారి ప్రపంచ విజేతగా నిలిచారు. ఫిబ్రవరి 2026 నాటికి ఈమె భారత మహిళల విభాగంలో నెంబర్ 1 క్రీడాకారిణిగా ప్రపంచ స్థాయిలో 6వ ర్యాంకులో కొనసాగుతున్నారు. భారత ప్రభుత్వం ఈమెను పద్మశ్రీ, అర్జున అవార్డులతో గౌరవించింది. హంపి ప్రస్తుతం జూన్ 2026లో జరగనున్న ప్రతిష్టాత్మకమైన నార్వే చెస్ ఉమెన్ టోర్నమెంట్లో పాల్గొనేందుకు సిద్ధమవుతున్నారు. హంపి ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా గుడివాడలో జన్మించారు. ప్రస్తుతం వీరు విజయవాడలో నివసిస్తున్నారు. తండ్రి కోనేరు అశోక్. ఈయనే హంపీకి తొలి గురువు, కోచ్. ఈయన స్వయంగా సౌత్ ఇండియా ఓపెన్ చెస్ ఛాంపియన్. తల్లి లత. 2014 ఆగస్టులో హంపి, దాసరి అన్వేష్ల వివాహం ఘనంగా జరిగింది. వీరికి ఒక కుమార్తె ఉంది. ఆమె పేరు అహానా. జ్వాలా గుత్తా భారత బ్యాడ్మింటన్ చరిత్రలో అత్యంత ప్రతిభావంతమైన, సాహసోపేతమైన క్రీడాకారిణి. జ్వాలా కేవలం ఆటలోనే కాదు, తన అభిప్రాయాలను నిర్మోహమాటంగా చెప్పడంలో కూడా ముందంజలో ఉంటారు. ఈమె డబుల్స్, మిక్స్డ్ డబుల్స్ విభాగాల్లోనే ప్రపంచ స్థాయికి ఎదిగారు. అశ్వని పొన్నప్పతో జోడీ జ్వాలకు మంచి పేరు తెచ్చింది. వీరిద్దరి జోడీ భారత బ్యాడ్మింటన్ చరిత్రలో గోల్డెన్ పేరుగా గుర్తింపు పొందింది. జ్వాల 1983 సెప్టెంబర్ 7న మహారాష్ట్రలోని వార్ధాలో జన్మించారు. పెరిగింది మాత్రం హైదరాబాద్లోనే. తండ్రి క్రాంతి గుత్తా ఆంధ్రప్రదేశ్లోని గుంటూరుకు చెందినవారు. తల్లి ఎలెన్ చైనా దేశస్థురాలు. ఇక ఈమె క్రీడా జీవితం విషయాలకొస్తే 2011లో లండన్లో జరిగిన ప్రపంచ ఛాంపియన్షిప్లో కాంస్య పతకం సాధించారు. డబుల్స్ విభాగంలో భారత్కు ఇదే మొదటి పతకం. కామన్వెల్త్ గేమ్స్లో 2010లో బంగారు పతకం, 2014లో రజత పతకం సాధించి దేశ కీర్తిని పెంచారు. తన కెరీర్లో మిక్స్డ్ డబుల్స్లో 6వ ర్యాంకు, ఉమెన్స్ డబుల్స్లో 10వ ర్యాంకు సాధించారు. 2011లో భారత ప్రభుత్వం ఆమెను అర్జున అవార్డుతో సత్కరించింది. జ్వాలా గుత్తా కేవలం ఆటకే పరిమితం కాకుండా క్రీడల్లో రాజకీయాలు, వివక్షపై ఎప్పుడూ గళం విప్పుతూనే ఉంటారు. నితిన్ హీరోగా నటించిన గుండెజారి గల్లంతయిందే చిత్రంలో నటించారు. డింగ్ 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 అనే స్పెషల్ మాస్ సాంగ్లో నితిన్తో కలిసి ఆమె స్టెప్పులేశారు. జ్వాలాకు సినీ రంగంపై పెద్దగా ఆసక్తి లేకపోయినా
కేవలం నితిన్ సినిమా టీంతో ఉన్న స్నేహం కారణంగానే ఈ పాట చేయడానికి ఒప్పుకున్నారు. ఆ తర్వాత ఆమె మరే సినిమాల్లోనూ కనిపించలేదు. పూర్తి స్థాయిలో క్రీడలకే పరిమితమయ్యారు. హైదరాబాద్లోని గచ్చిబౌలి సమీపంలో జ్వాలాగుత్తా అకాడమీ ఆఫ్ ఎక్సలెన్స్ పేరుతో భారీ క్రీడా ప్రాంగణాన్ని నిర్మించి యువ క్రీడాకారులకు శిక్షణ ఇస్తున్నారు. ఇందులో 14 అంతర్జాతీయ స్థాయి బ్యాడ్మింటన్ కోర్టులు ఉన్నాయి. కేవలం బ్యాడ్మింటన్లోనే కాకుండా క్రికెట్, ఈత, ఇతర క్రీడలకు కూడా సౌకర్యాలు ఉన్నాయి. ప్రస్తుతం ఇక్కడ వందలాది యువ క్రీడాకారులు శిక్షణ పొందుతున్నారు. జ్వాల స్వయంగా శిక్షణను పర్యవేక్షిస్తూ ఉంటారు. ఆమె భర్త విష్ణు విశాల్ కూడా ఒక నటుడు, మాజీ క్రికెటర్ కావడం విశేషం. వీరికి మీరా అనే కుమార్తె ఉంది. ద్రోణవల్లి హారిక చెస్ గ్రాండ్ మాస్టర్ గా పేరుగాంచారు. ప్రపంచ మహిళల చెస్ ఛాంపియన్షిప్ లో పలు పతకాలు సాధించారు. హారిక ప్రపంచ రికార్డులు చాలానే ఉన్నాయి. కోనేరు హంపి తర్వాత గ్రాండ్ మాస్టర్ హోదా పొందిన రెండో భారతీయ మహిళా క్రీడాకారిణి. ప్రపంచ మహిళల చెస్ ఛాంపియన్షిప్ లో 2012, 2015, 2017 సంవత్సరాలలో వరుసగా కాంస్య పతకాలు అందుకొని హ్యాట్రిక్ సాధించారు. 2024లో జరిగిన చెస్ ఒలింపియాడ్లో భారత మహిళల జట్టు చారిత్రాత్మక బంగారు పతకాన్ని గెలుచుకోవడంలో ఈమె కీలక పాత్ర పోషించారు. భారత ప్రభుత్వం ఈమెను పద్మశ్రీ, అర్జున అవార్డులతో సత్కరించింది. హారిక 9వ నెల గర్భంతో ఉన్నప్పుడు కూడా 2022లో చెస్ ఒలింపియాడ్లో పాల్గొని భారత జట్టు కాంస్య పతకం సాధించడంలో కీలక పాత్ర పోషించి వార్తల్లో నిలిచారు. ఫిబ్రవరి 2026 నాటికి ఈమె ప్రపంచ మహిళల చదరంగ ర్యాంకింగ్స్లో 18వ స్థానంలో కొనసాగుతున్నారు. ఈమె ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లాలో 1991లో జన్మించారు. ఈమె తండ్రి రమేష్ మంగళగిరిలో ప్రభుత్వ ఇంజనీరుగా పనిచేశారు. ప్రస్తుతం ఈమె కుటుంబంతో కలిసి హైదరాబాద్లో నివసిస్తున్నారు. హారిక 2018 ఆగస్టులో వివాహం చేసుకున్నారు. భర్త పేరు కార్తీక్ చంద్ర. ఈయన హైదరాబాద్కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త, సివిల్ ఇంజనీర్. వీరికి ఒక కుమార్తె ఉంది. ఆమె పేరు హాన్విక. శుభమస్తు.co కమ్మవారి ప్రత్యేక వివాహ వేదిక. కమ్మనైన వివాహాలకు అమ్మలాంటి చిరునామా.